హలో కిటీస్, వెల్కమ్ బ్యాక్ మా ఛానల్ అనుకొచ్చి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి. సో ఈరోజు ఇంకో కథతో మీ ముందుకు వచ్చేసాను. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా? మరి మీకు నేను చెప్పే కథలు నిజంగా నచ్చుతున్నాయా అండి? సో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం మరి. సో అనగనగంట ఒక ఊరిలో ఒక అమాయక బ్రాహ్మణుడు ఉండేవాడంట. ఆ బ్రాహ్మణుడు యజ్ఞంలో బలివ్వడానికి ఒక మేకను కొని తన ఇంటికి తీసుకొని వెళ్తుంటే ముగ్గురు దొంగలు చూశారంట. ఆ మేకను ఎలాగైనా దక్కించుకోవాలనుకున్నారంట. ముగ్గురు కలిసి ఒక పన్నాగం గల్లారంట. ఆ బ్రాహ్మణుడికి కనిపించకుండా ముగ్గురు 3 చోట్లకి వెళ్ళి నిలబడ్డారంట. మొదటి దొంగ బ్రాహ్మణుడు దగ్గర పడుతుంటే చూసి ఎదురొచ్చాడు. వచ్చి, ఆచార్య, ఈ కుక్కను ఎక్కడికి తీసుకొని వెళ్తున్నావు అన్నాడంట. బ్రాహ్మణుడు, మూర్ఖుడా, ఇది కుక్క కాదు, మేక అని జవాబిచ్చాడంట. మేకను పట్టుకొని కుక్క అంటున్నాడేంటి అని ఆలోచిస్తూ తన దారిని కొనసాగించాడంట. కొంత దూరం వెళ్ళాక అక్కడ రెండో దొంగ ఎదురై చాలా వినయముగా నమస్కరించాడు. ఓ బ్రాహ్మణ, ఎందుకు కుక్కను మోసుకెళ్తున్నావు అని అడిగాడంట. బ్రాహ్మణుడు చాలా ఆశ్చర్యపోయాడు. మేకను భుజాల మీద నుంచి చూసుకున్నాడు. ఇది కుక్క కాదు, మేకేనే, వీళ్ళందరూ కుక్క అంటున్నారేంటి అని దీర్ఘంగా ఆలోచిస్తూ మేకను మళ్ళీ భుజాల మీదకు ఎక్కించుకొని తన దారిని నడవడం మొదలుపెట్టాడంట. కొంచెం దూరం వెళ్ళాక మూడో దొంగ ఎదురయ్యాడంట. అపచారం, అపచారం, నీచమైన కుక్కను మీరు మోయడం ఏంటి? మీరు అశుద్ధుడైపోయారు అన్నాడు దొంగ. ఇంతమంది చెప్తుంటే అది మేక కాదు, కుక్కే అయ్యుంటుందనుకుని ఆ బ్రాహ్మణుడు వెంటనే మేకను పక్కన పడేసి శుద్ధి స్నానం చేద్దామని ఇంటి వైపుకి పరుగు తీశాడంట. ఆ ముగ్గురు దొంగలు నవ్వుతూ మేకను సొంతం చేసుకున్నారంట. చూశారు కదండి, ఆ బ్రాహ్మణుడు ఆ ముగ్గురు మాటలు విని ఎలా మోసపోవడానికి రెడీగా ఉండకండి. ఓకేనా గైస్? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.